మంచిది. ఈరోజు మనం నేర్చుకునే మరొక అంశము రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూస్తే, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఈ యొక్క సన్నివేశము హిజ్కియా జీవిత చరిత్రలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతనికి మరి ఒక 15 సంవత్సరాల ఆయుష్కాలము అతనికి దేవుడిచ్చినట్లుగా మనం ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయం నుండి 2 వర్తమానములు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం మాత్రమే ధ్యానం చేస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ఈ యొక్క వచనము ద్వారా దేవుడు యెషయా ప్రవక్తతో హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వర్తమానము చెప్పమన్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. హిజ్కియా గురించి చూస్తే దైవ గ్రంథములో 25 సంవత్సరాల లేత ప్రాయములోనే అతడు రాజుగా అభిషేకించబడ్డాడు. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే సంవత్సరములు కూడా అక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 1 మరియు 2 వచనాలు. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడనైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధా రాజును ఆహాజు కుమారుడనైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. ఈ 2 వచనముల ద్వారా హిజ్కియా యోధారాజు 25 సంవత్సరాల లేత ప్రాయములో రాజుగా ఆయన అభిషేకించబడ్డాడు. దాదాపు 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇప్పుడు ఈ యొక్క అధ్యాయములో రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయములో జరిగిన సంఘటన ఏమిటంటే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఈ రోగము ఎందుకంటే ఇంకా అతడు మరణించడానికి. కొంతమంది వ్యక్తుల జీవితాలలో ద్వారా కూడా వారికి చివరి టైంలో ప్రభు సన్నిధికి వెళ్ళే ముందుగా కొంతమంది ప్రభు యొక్క పిల్లల జీవితాలలో కూడా వారికి మరణకరమైన రోగం వచ్చినట్లుగా మనం చూడగలం. మనకి ఈ లోకములో బలహీనతలు, వ్యాధులు సంభవించడం జరుగుతూ ఉన్నది. కొన్నిసార్లు తెగుళ్ళు వస్తూ ఉన్నవి. కొన్నిసార్లు మరణకరమైన రోగం కూడా రావచ్చు. ఈ యొక్క రోగం వచ్చినప్పుడు ఇంకా మనం ప్రభు సన్నిధికి వెళుతున్నాము అని అర్థమవుతూ ఉండినట్లుగా మనం అర్థం చేసుకోవాలి దైవ గ్రంథం ద్వారా. ఆ దినములలో హిజ్కియాకు రోగము కలుగలేదు, కానీ మరణకరమైన రోగం వచ్చింది. ఇంకతను మరణానికి చేరువవుతున్నాడు. అతని యొక్క ఆయుష్కాలము ముగించబడుతుంది. ఆయుష్కాలం ముగించబడే టైంలో అతనికి మరణకరమైన రోగము కలుగగా దేవుడు ప్రవక్త ద్వారా ఒక వర్తమానము అతనికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క వర్తమానము అతనికే చెప్పారు. అతని భార్యకు చెప్పలేదు, అతని పిల్లలకు చెప్పలేదు, అతని బంధువులకు చెప్పలేదు, అతని రాజ్యంలో ఉండినటువంటి వ్యక్తులకు చెప్పలేదు, కానీ డైరెక్ట్గా అతనికే దేవుడు చెప్తున్నారు. అతనికే చెప్పమని యెషయా ప్రవక్తకు దేవుడు ఆర్డర్ ఇచ్చారు.
ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకో. కాబట్టి ఈ యొక్క సన్నివేశము, ఈ యొక్క సంఘటన బహు భయంకరమైన స్థితిలో ఉండినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. నీవు మరణమవుచున్నావు అనే పదం బాగానే ఉన్నది, కానీ బ్రతుకవు. నీవు మరణమవుచున్నావు, భవిష్యత్తులో నువ్వు చనిపోతావు అన్నట్లుగా కాకుండా అసలు ఇంక నువ్వు బ్రతకవు. గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన యొక్క అంశం కూడా అదే. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము. ప్రభువారు సార్వత్రిక సంఘానికి కూడా ఒక వర్తమానముగా ఈ యొక్క ఉపదేశాన్ని మన ముందుకు తీసుకుని వస్తూ ఉన్నారు. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, ఆ పని నీవే చేయాలి అన్నట్లుగా హిజ్కియాతో దేవుడు సింగులర్లో మాట్లాడుతున్నారు. అంటే వ్యక్తితో, ఇండివిజువల్గా దేవుడు అతనితోనే మాట్లాడుతున్నాడు. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, నీవే ఈ పని చేయాలి. వర్తమానం వింటున్న దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఒకవేళ మనము అస్వస్థత కలిగి ఉండితే, ఒకవేళ మనం వ్యాధులతో బాధపడుతూ ఉండినట్లయితే మనమే ప్రభు సన్నిధికి రావాలి, మనమే ప్రభువుకు మొరపెట్టాలి, మనమే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, నీవే ఈ పని చేయాలి హిజ్కియా. నీ భార్య చేయటం కాదు, నీ బిడ్డలు చేయటం కాదు, నీ పిల్లలు చేయడం కాదు, నీ బంధుమిత్రులు చేయడం కాదు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము. ఏమి చక్కబెట్టుకోవాలి అనే పదము ద్వారా కొన్ని విషయాలు నేను భక్తుల జీవిత చరిత్రలు కూడా కొన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము. నీవు అనే పదం వాడారు కాబట్టి ఆ పని నీవే చేయాలి. ఆ చక్కబెట్టుకొనుట అనేది నీ ద్వారానే ఆరంభించబడాలి. నీవే ఈ పని చేయాలి హిజ్కియా. నీవు రాజు అవ్వచ్చు, నీవు అధికారి అవ్వచ్చు. నీ రాజ్యాన్ని చక్కబెట్టుకోవడం కాదు, ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, నీవే ఈ పని చేయాలి. ఏమి చక్కబెట్టుకోవాలి? నీ ఇల్లు వేరే వారి ఇల్లు కాదు. వర్తమానం వింటున్నాను దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ముందుగా మనము మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, నీవే ఈ పని చేయాలి. నీ ఇల్లు వేరే వారి ఇల్లు చక్కబెట్టడం కాదు, నీవు నీ ఇల్లు. కాబట్టి హిజ్కియా మరి చక్కబెట్టుకునేటట్లుగానే కనపడుతుంది. అతని యొక్క ప్రార్థనలోనే తెలిసిపోతుంది అతడు యథార్థముగా జీవిస్తున్నాడని, సత్యముతో దేవుని సన్నిధిలో ఎట్లా నడుచుకుంటున్నాడో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ప్రార్థించినప్పుడు అతడి ఇల్లు చక్కబెట్టుకునేటట్లుగానే అనిపిస్తుంది. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము. మన యొక్క జీవితాల్లో కూడా మనం ఎప్పుడు కూడా మన యొక్క ఇల్లు కూడా మనము చక్కబెట్టుకుంటున్నామా? ఒకసారి మనం స్వపరిశీలన చేసుకోవాలి. మనము మన ఇల్లు చక్కబెట్టుకొనుట. అబ్రహాము తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు, ఇస్సాకు తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు, యాకోబు తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు. ఇలా భక్తులు అనేక మంది భక్తులు వారి ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి పాత నిబంధనలో ఇల్లు చక్కబెట్టుకొనిన మరి ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనములో ఒక వ్యక్తి మనకి కనపడుతూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంతగట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు
అతనిని పాతిపెట్టిరి. అహీతోపేలు కూడా దావీదు దినములలో ఉండినవాడే. అహీతోపేలు అబ్షాలోము దినములలో ఉండినవాడే. అబ్షాలోముకు ఆలోచన చెప్పాడు, కానీ అబ్షాలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన చేయకుండా హుషై చెప్పిన ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన ఆలోచన అబ్షాలోము వినలేదని, అతడు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి, అంటే అర్థం ఏమిటంటే గాడిదకు గంత కట్టి అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏ శాడిల్ అనే పదం వాడబడింది గంతగట్టి అనే పదములో. ఏ శాడిల్ ఈజ్ ఎ లెదర్ సీట్ దట్ యు పుట్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్ యానిమల్ సో దట్ యూ కెన్ రైడ్ ద యానిమల్. అంటే గాడిద మీద కూర్చుండినప్పుడు మనం పడిపోకుండా ఒక లెదర్ సీట్ బెల్ట్ లాంటిది. ఏ శాడిల్ ఈజ్ ఎ లెదర్ సీట్ దట్ యు పుట్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్ యానిమల్ సో దట్ యూ కెన్ రైడ్ ద యానిమల్. కాబట్టి ఇప్పుడు అహీతోపేలు ఏమి చేశాడంటే, తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంతగట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు ఏం చేశారు? అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. మరి ఎందుకు మన యొక్క జీవితాల్లో కూడా ఎప్పుడూ మన ఆలోచనే జరగాలనే రూల్ లేదు. కొన్నిసార్లు మనం మన ఆలోచన చెప్తాం, కొన్నిసార్లు మన ఆలోచనలు జరగకపోవచ్చు. ప్రభు యొక్క ఆలోచన జరిగిందా లేదా అని మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మన ఆలోచనే జరగాలి, నా ఆలోచనే జరగాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ప్రభువారి యొక్క చిత్తము ఏమై ఉన్నదో, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరునుగాక అని పరలోక ప్రార్థనలో యేసు ప్రభువారు శిష్యులకు నేర్పించారు. కాబట్టి ప్రభు యొక్క చిత్తం నెరవేరుతుంది. కాబట్టి మన యొక్క ఆలోచన ఖచ్చితంగా నెరవేరాలంటే అది కుదరదు. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి అతడు ఉరిపోసుకోవాల్సిన నెసెసిటీ ఏం లేదు అక్కడ. తన ఆలోచన జరగలేదు. తర్వాత మళ్ళీ అబ్షాలోముకు చెప్తాడా, దావీదుకు చెప్తాడా? మరి తర్వాత తన ఆలోచన చెప్పొచ్చు కదా. ఎందుకు అంతలోనే అతడు తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోవలసిన నెసెసిటీ ఎందుకు ఏర్పడింది? ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ వచనములో చక్కబెట్టుకొనుట అనే మాటకును రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనములో నీళ్లు చక్కబెట్టుకుంటా అనే మాటకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ చక్కబెట్టుకొనుట ఆ చక్కబెట్టుకొనుట ఒకటే కాదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, హిజ్కియాతో యెషయా ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు చెప్పిన మాటలు యెషయా ప్రవక్త హిజ్కియాతో, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, నీవే ఈ పని చేయాలి, ఇతరులు ఏం చేయరు. మన ఇల్లు చక్కబెట్టడం ఇతరుల యొక్క బాధ్యత అవుతుందా? వారు కొంత సహాయం చేయగలరు, వీలైతే కొంత ధన సహాయం చేయగలరు, కొన్ని ఆలోచనలు చెప్పగలరు, కానీ మన ఇంటిని మనమే చక్కబెట్టుకోవాలి, మనమే ఆ పని చేయాలి. మన ఇంటి వారిలకు అనారోగ్యం ఎవరికైనా వస్తే మనమే ప్రార్థన చేయాలి, మనమే డబ్బులు ఖర్చు పెట్టాలి, మనమే వారి కోసం వారికి పరిచర్య చేయాలి, మనమే మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అహీతోపేలు దావీదు దినములలో ఉండినటువంటి వాడే. అహీతోపేలు అబ్షాలోము దినములలో ఉండినటువంటి వాడే. కీర్తనలు 1:1 మొదటి కీర్తన అహీతోపేలుని దృష్టిలో పెట్టుకొని దావీదు రచించిన కీర్తన. దావీదు ఏమంటున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. కాబట్టి అహీతోపేలును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడు. అతడు తాను చెప్పిన ఆలోచన జరగలేదని చూచి గాడిదకు గంత కట్టి ఊరిలో ఉన్న తన ఇంటికి పోయి ఉరి పోసుకొని చనిపోయాను. కాబట్టి తన ఇల్లును చక్కబెట్టుకోలేదు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు ముందుగా కొన్ని విషయాలు దేవుడు మనకు చెప్తారు. దేవుడు తన సేవకుల ద్వారా విశ్వాసులకు, పరిశుద్ధులకు
దేవుడు కొన్ని విషయాలు మరణాపాయ పరిస్థితుల్లో కూడా కొన్ని సంఘటనలు రాబోతున్నాయి. నీ ఇల్లు చక్కబెట్టుకో, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని కలలో, దర్శనములో ముఖాముఖిగా ప్రభు యొక్క సేవకుల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి హెచ్చరించినప్పుడు మనం కడు జాగ్రత్త కలిగి ఆ వాక్యాన్ని మన హృదయంలో స్వీకరించి మన ఇంటిని కూడా మనం చక్కబెట్టుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. హిజ్కియాతో దేవుడు ఏమని చెప్పమన్నారంటే, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనము. మనకు అంశం కూడా అదే, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనము. సెట్ దైన్ హౌస్ ఇన్ ఆర్డర్, సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనము. 25 సంవత్సరాల లేత ప్రాయములో రాజుగా అభిషేకించబడ్డాడు. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇప్పుడేమో మరణకరమైన రోగం వచ్చింది. ప్రభు ఏమి చెప్పాడంటే, యెషయా ప్రవక్తను పంపించి, యెషయా ప్రవక్త 8వ శతాబ్దపు ప్రవక్తలలో యెషయా, మీకాలు ఉన్నారు. హిజ్కియాకు కలిగిన రోగము అది నార్మల్ డిసీజ్ కాదు, అది మరణకరమైన రోగం, ఎ డిసీజ్ అంటూ డెత్. కాబట్టి ఒక పుండు వచ్చింది. దేవుడే ట్రీట్మెంట్ కూడా దేవుడు చెప్పారు. అంజూరపు పండ్ల ముద్ద కట్టమని చెప్పారు. అద్భుత రీతిగా దేవుడు స్వస్థపరిచారు. ఇంకొక 15 సంవత్సరాలు ఆయుష్ దేవుడు ఇవ్వలేదా? దేవుడే ట్రీట్మెంట్ చెప్పారు. అప్పటిలో కొన్ని వ్యాధులకు ఒలివ నూనె వాడేవారు, కొన్ని వ్యాధులకు అంజూరపు పండ్ల ముద్ద వాడేవారు, కొన్ని వ్యాధులకు గిలాదులో గుగ్గిలము లేదా, ఏ వైద్యుడునో అక్కడ లేడా నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలుగు లేకపోవచ్చున్నది అని ఇర్మియా ప్రవక్త మాట్లాడిన మాటలు మనకు జ్ఞప్తికి వస్తూ ఉన్నవి. కాబట్టి ట్రీట్మెంట్ ఆనాడు ఒలివ నూనె, అంజూరపు పండ్ల ముద్ద, గుగ్గిలము. దేవుడు ట్రీట్మెంట్ కూడా దేవుడే చెప్పాడు. ఏ డిసీజ్ అంటూ డెత్. మనకు ఈ లోకంలో ఉండినప్పుడు బలహీనతలు వస్తూ ఉన్నవి, వ్యాధులు సంభవిస్తూ ఉన్నవి, కొన్నిసార్లు తెగుళ్ళు వస్తూ ఉన్నవి, మరికొన్నిసార్లు మరణకరమైన రోగము కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ప్రభువారు ఆయనే మనలను భూమి మీదకు పంపించారు. ఆయనకు అన్నిటి మీద అధికారం ఉన్నది. వైరస్, బ్యాక్టీరియా మరియు జీవరాశులు, జీవ చరణములు అన్నిటి మీద కూడా ఆయనకు, జలచరములు అన్నిటి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభువారు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనిషి యొక్క జీవితాన్ని గురించి కనుక మనం స్టడీ చేసినట్లయితే, ఆయుష్ కాలము, వయ పరిమాణము గురించి కొంత మనం స్టడీ చేద్దాం. ఇంకా తర్వాత కొంచెం లోతులోనికి వెళదాం. జనరల్ డిస్కషన్లో ప్రభువారు ఈ లోకానికి ఎవరిని పంపినా పంపేవాడు పొరపాటు చేయడు అని మనం అర్థం చేసుకోవాలి. అయ్యా నాకు ఎందుకు ఈ రోగం వచ్చింది, అయ్యా నాకెందుకు ఈ వ్యాధి వచ్చింది, ఎందుకు ఈ బలహీనత వచ్చింది అని మనం ప్రభువును ప్రశ్నించడం కాదు, కానీ ప్రభువు నుంచి మనం జవాబు తీసుకోవాలి. ప్రభువారు స్వస్థపరిచే దేవుడు, ఆయన నడిపిస్తారు. ఆయన భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా విడిపించలేదా? మరణకరమైన రోగం వచ్చింది, 3వ దినమనే స్వస్థపరచబడ్డాడు హిజ్కియా. లేట్ ఏమీ లేదు, 1 నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత స్వస్థత కాదు. ఈ లోకానికి ప్రభువు ఎవరిని పంపినా పంపేవాడు పొరపాటు చేయడు. పంపక ముందే ఎప్పుడు ఎవరిని పంపాలో, ఏ శతాబ్దములో ఎవరిని పంపాలో, ఏ కుటుంబంలో పుట్టించాలో, ఏ గ్రామంలో పుట్టించాలో, ఏ పట్టణంలో పుట్టించాలో, ఏ నగరంలో పుట్టించాలో, ఏ సంవత్సరంలో పుట్టించాలో, ఏ రోజు ఏ గడియలో పుట్టించాలో అంతా ఆయన ప్లాన్లోనే ఉంటుంది. ఆయన ప్లాన్లో లేకుండా ఏది జరగదు. ఈ లోకానికి ప్రభు ఎవరిని పంపినా పంపేవాడు పొరపాటు చేయడు. ఆయనకు ఫుల్గా ఆ యొక్క ఎన్ని సంవత్సరాల భూమి మీద ఆ వ్యక్తి ఉండాలో, ఎప్పుడు పంపాలో, ఏ కుటుంబంలో పుట్టించాలో, ఏ గ్రామంలో పుట్టించాలో, ఏ పట్టణంలో పుట్టించాలో,
ఏ నగరంలో పుట్టించాలో, ఏ సంవత్సరం, ఏ నెల, ఏ రోజు, ఏ గడియ, ఎప్పుడు పుట్టించాలో అన్నీ కూడా ఆయన సంకల్పములోనే, ఆయన ప్లాన్తోనే ఉంటుంది. గర్భములో పిండముగా ఉండగానే ఆయుష్కాలం కూడా నియమించబడుతుంది. ఎవరు, ఏ మనిషి అయినా మనకు జీవితాల్లో కూడా గర్భములో పిండముగా ఉండినప్పుడే నరుని యొక్క ఆయుష్కాలం నియమించబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎంతకాలమో ఉండాలనేది ఈజ్ఈక్వల్ టు ఆయుష్కాలం. ఆయుష్కాలం అంటే అర్థం ఏమిటంటే ఎంతకాలమో ఉండాలనేదే ఆయుష్కాలం. ఆయన నియమిస్తాడు ఎప్పుడు రావాలో, యాత్ర ఎప్పుడు ముగించాలో కూడా ఆయనే నియమిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. వర్తమానం వింటున్న దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, అనేక జీవితాల్లో కూడా ఆయన ఆయుష్కాలాన్ని నియమిస్తాడు, యాత్ర ఎప్పుడు ముగించాలో కూడా ఆయనే నియమిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం, నరుల ఆయుష్కాలము పరిమితి కలదు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. నరుల అనే పదం వాడారు. అంటే నరుడు కాదు, నరుల ఆయుష్కాలము పరిమితి కలది. మన యొక్క ఆయుష్కాలానికి పరిమితి ఉన్నది. ఏ పర్సన్స్ డేస్ ఆర్ డిటర్మైన్డ్. ఇంగ్లీష్లో చూస్తే నిర్ణయించబడినవి. డిటర్మైన్డ్ అంటే నిర్ణయించడం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. యోబు గారు అంటున్నాడు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. యు హ్యావ్ డిక్రీడ్ ద నెంబర్ ఆఫ్ హిస్ మంత్స్. డిక్రీడ్ అనే పదములో అఫీషియల్లీ డిసైడెడ్. యు హ్యావ్ అఫీషియల్లీ డిసైడెడ్ ద నెంబర్ ఆఫ్ హిస్ మంత్స్. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క నెలలు కూడా మనము ఎన్ని నెలలు భూమి మీద ఉండాలో అది అఫీషియల్గా డిసైడ్ చేయబడినవి. ఇది చాలా మనం ఇంగ్లీష్లో కూడా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మనం ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. ఏ పర్సన్స్ డేస్ ఆర్ డిటర్మైన్డ్ అంటే దేవుడు ముందుగానే నిర్ణయించారు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. యూ హ్యావ్ అఫీషియల్లీ డిసైడెడ్ ద నెంబర్ ఆఫ్ హిజ్ మంత్స్. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ అన్నమాట ఇది. సెకండ్ హాఫ్లో యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనములో మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. అండ్ హ్యావ్ సెట్ లిమిట్స్ హీ కెనాట్ ఎక్సీడ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 75 years అని దేవుడు చెప్పాడు అనుకోండి ఒక వ్యక్తికి, ఇంకా 75 years వరకు ఉంటాడు. మరి ఇంకా 75 years కన్నా ఎక్కువ ఉండలేడు. ఎందుకంటే మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. అండ్ హ్యావ్ సెట్ లిమిట్స్ హీ కెనాట్ ఎక్సీడ్. కాబట్టి మరి మించజాలని వయ పరిమాణం అంటే ఏమిటి? మించజాలని వయ పరిమాణం అంటే ప్రభువు నియమించిన ఆ వయ పరిమాణం ఇంకా కొంచెం పెంచండి అంటే అది పెరగదు. అంటే మించజాలని వయ పరిమాణం నిర్ణయించింది దేవుడే. ఎగ్జాంపుల్ 80 years అనుకుందాం. 80 years కన్నా నేను 82 వరకు నన్ను ఉంచిన ఆయన అని అడిగితే ఒకవేళ దేవుడు ఉంచవచ్చు. మరి ఇక్కడ ఎక్స్టెన్షన్ దేవుడు ఇచ్చాడు కదా హిజ్కియాకు. 15 సంవత్సరాలు ఆయుష్కాలం దేవుడిచ్చాడు. ఆయుష్కాలం ఆయన పొడిగించాడు. కొన్నిసార్లు ఆయుష్కాలాన్ని కూడా దేవుడు తగ్గించిన సందర్భాలు కూడా లేఖనాల్లో ఉన్నాయి. ప్రసంగి గ్రంథం 7:17లో అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందు నీవేళ మరణించదు. కాబట్టి ఆయుష్కాలము ఆయన పొడిగించడు. చాలా సందర్భాలలో ఆయన పొడిగించలేదు, కానీ హిజ్కియా జీవిత చరిత్రలో ఆయన పొడిగించాడు.
పొడిగించాడు అంటే మనం ఏమని అర్థం చేసుకుంటామంటే, ఆయన నియమించిన ఆయుష్కాలంలో నిన్నటితో ముగించకుండా ఈరోజు కూడా ఇచ్చాడని అర్థం. మనం అట్లా అనుకుంటాం, దేవుడు మా ఆయుష్ని పొడిగించాడండి అని మనం అనుకుంటాము. కానీ ఆయన నియమించిన ఆయుష్కాలం ఇంకా ఉన్నది. నిన్నటితో ముగించకుండా ఈరోజు కూడా ఇచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. మరణం వాస్తవం, మరణము గంభీరమైనది, మరణము బాధాకరమైనది. కాబట్టి మనకు ఎన్నో ప్లాన్స్ ఉంటూ ఉన్నవి. హిజ్కియాకు కూడా అనేకమైన ప్లాన్స్ ఉన్నాయి. మరి ఎన్ని ప్లాన్స్ ఉన్నా ప్రభువారు ఏం చెప్పారంటే, హిజ్కియా, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. అంటే అర్థం ఏమిటంటే, సెట్ థైన్ హౌస్ ఇన్ ఆర్డర్ అంటే సెటిల్ డౌన్. అబ్రహాము తన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు, ఇస్సాకు తన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు, యాకోబు కూడా తన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. ఆయన హస్తము మహోన్నతమాయెను, ఆయన హస్తము మహోన్నతమాయెను. సాహస కార్యములు చేసే హస్తము, సాహస కార్యములు చేసే హస్తము. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. దేవుని హస్తము యజ్రాకునకు, దేవుని హస్తము యజ్రాకునకు తోడుగయుండెను ప్రతి సమయమునందు, తోడుగయుండెను ప్రతి సమయమునందు. ఏ మనవి చేసినను రాజు ఆలకించి, ఏ మనవి చేసినను రాజు ఆలకించి, అన్ని వేళలయందు దయ చూపించెను, అన్ని వేళలయందు దయ చూపించెను. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. దేవుని హస్తము ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని హస్తము ఇశ్రాయేలు ప్రజలకు